రాహుల్ గాంధీ అరెస్ట్ జరిగిపోయింది. హై డ్రామా ముగిసిపోయింది. ఒక అంటే ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేని వ్యక్తి కేవలం ప్రచార ఆర్భాటం కోరుకుంటాడన్నటువంటి విషయం స్పష్టమైపోయింది. ఎందుకంటే తాజాగా జరిగింది ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా. అది అహంకారపూరిత ధోరణి. నేను చెప్పిన డిమాండ్కి ప్రభుత్వం తల ఒగ్గకపోతే రాజీనామాలు చేయాల్సిందే, లేదంటే కనుక ప్రభుత్వాన్ని దెబ్బతీస్తాననేటటువంటిది ఓ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా ఓ ప్రతిపక్ష నాయకుడు చేస్తే ఏ విధమైనటువంటి నైతికత, ఏ విధమైన సంస్కారం? ఇది ఇంతకుముందు బీజేపీ చేయలేదే. ఎప్పుడు కూడా విజయ్ చౌక్లోనూ అట్లా చేస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే విజయ్ చౌక్ ముందు ధర్నా చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ పోలీస్ బందోబస్తు ముందుగా పెట్టేటప్పటికి మల్లికార్జున ఖర్గే ఇంటి దగ్గర నుంచి విజయ్ చౌక్కి వెళ్ళడం మానేసి నేరుగా ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్దామని రాహుల్ గాంధీ చెప్పారు. దాంతో అక్కడ కార్యక్రమం జరిగింది అన్నటువంటి. సరే, పద్ధతిగా బాధ్యతాయుతంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శితో కలిసి జితేంద్ర సింగ్ అక్కడికి వచ్చి డిమాండ్లు అడిగారు. ఫస్ట్ 5 డిమాండ్లు చెప్పారు. ఇదే ఫస్ట్ చెప్పినటువంటి డిమాండ్ 5 డిమాండ్లు పేపర్లకి, టీవీలకి చెప్పారు, కానీ వాళ్ళకు చెప్పింది అయితే పార్లమెంట్లో చర్చ జరగాలి. హోంమంత్రి అమిత్ షాని కలిసి వచ్చి జితేంద్ర సింగ్ ఎస్ రెడీ అని చెప్పారు. పార్లమెంట్లో నీటి మీద చర్చ జరుగుతుంది అని చెప్పారు. ఎనఫ్ అయిపోయింది. కానీ అప్పుడు మళ్ళీ సీన్ మార్చి లేదు లేదు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అప్పుడు విరమిస్తామన్నారు. దాంతో జితేంద్ర సింగ్ అదే విషయాన్ని ట్వీట్ చేసుకొచ్చారు. ముందు ఒక మాట అడిగారు, మేము వెంటనే దానికి రెడీ అని చెప్పాం. అమిత్ షా కూడా మాట్లాడారు, అంగీకరించారు. తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అట్లాగే వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, అప్పటిదాకా కదలనన్నారు అన్నటువంటి. తర్వాత ఏం చేస్తారు? ఆటోమేటిక్గా పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఇక్కడ ఏమైంది? కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పక్కన అక్కడ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తుండగా రాహుల్ గాంధీ ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశాడు. యాక్చువల్గా 3.5 గంటల పాటు ఆందోళన, ఆ పైన అరెస్టు, పంపించేస్తారు, ఇంటి దగ్గరికే పంపించేస్తారండి. అది వాళ్ళకి తెలుసు. ఈలోపు ఆయన పిలుపుకి దేశవ్యాప్తంగా రగిలిపోయి జనం వచ్చేస్తారనుకున్నాడు. అది విఫలమైంది. అది రాహుల్ గాంధీకి కూడా అతిపెద్దదైనటువంటి షాకింగ్ పరిణామం. కాంగ్రెస్కి కూడా అతిపెద్ద షాకింగ్ పరిణామం. ఏదైతే తను ధర్నా కూర్చున్నప్పుడే దేశం నలుమూలల నుంచి వచ్చేసేయండి, దేశభక్తులందరూ వచ్చేసేయండి, తేల్చుకుందాం అంటూ ట్వీట్ చేసుకొచ్చాడు. ఉద్యమానికి రోడ్ల మీదకి వచ్చేయమని చెప్పి. రోడ్ల మీద చివరికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టు తెలంగాణలో కమ్యూనిస్టులు వచ్చి రాజ్భవన్ దగ్గర, లోక్భవన్ దగ్గర ఉద్యమం చేశారు తప్పించి కాంగ్రెస్ గారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసింది. దెన్ మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటకలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఏమైనా జరిగినాయా? ఏమీ లేదు. అసలు ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ నాయకులు వచ్చారా? లేదు. అంటే దాన్ని బట్టి ఈయన పిలుపు కాంగ్రెస్ వాళ్ళే స్పందించలేదు. రాహుల్ గాంధీ అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్ లేదా ప్లానింగ్ ఫెయిల్యూర్ అది. మొత్తం మీద అరెస్టు, ఆ తర్వాత తరలించాడు, అయిపోయింది. 3.5 గంటల ఉద్యమం ముగిసింది. ఏదైతే నిన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఈ చివరిలో అఖిలేష్ యాదవ్ వచ్చి కాసేపు అక్కడ హడావిడి చేసి వెళ్ళిపోయాడు.